స్టూడెంట్స్ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ బడిబాట కార్యక్రమంలో భాగంగా మీ యొక్క స్కూల్కు టీఓ గారు ఇన్వైట్ చేసినప్పుడు మరి ఈరోజు చదువు అనేది చాలా ప్రధానమైనటువంటిది. ఎడ్యుకేషన్ ఎక్కడ చూసినా కానీ ఈరోజు సమాజంలో మన రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, ప్రపంచం కావచ్చు, చదువుకుంటే ఎక్కడైనా కానీ సెటిల్ కావడానికి, మన పేరెంట్స్ని మనం జాగ్రత్త చూసుకోవడానికి, సమాజం గురించి తెలుసుకోవడానికి అనేకమైనటువంటి అంశాల్లో ఎడ్యుకేషన్ అనేది చాలా ప్రధానమైనటువంటి. అయితే కాలక్రమేణా ఎక్కువ శాతం మన హైదరాబాద్లో ప్రైవేట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ కాలేజెస్కే ఎక్కువ మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే గవర్నమెంట్ స్కూల్ అనగానే వాళ్ళకు ఒక విధమైనటువంటి అభిప్రాయం, ఇక్కడ ఎడ్యుకేషన్ టీచింగ్ ప్రాపర్గా ఉండదు, ఫెసిలిటీస్ ప్రాపర్గా ఉండవు, అంటే రకరకాల అభిప్రాయాలతోనే ప్రజలు ఉన్నారు. అయితే దీన్ని ఓవర్కమ్ కావడానికి మీకు కావలసినటువంటి ఫెసిలిటీస్ విషయంలో కానీ ప్రాపర్ టీచింగ్ విషయంలో కానీ ఒకసారి మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే గతంలో దగ్గర ఒక 40-50 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి స్కూల్స్ స్ట్రెంత్ ఎంత, దీంట్లో చాలా స్కూల్స్కు సంబంధించి ఫెసిలిటీస్, కొంత వాటర్ కానీ, టాయిలెట్స్ కానీ, కాంపౌండ్ వాల్ కానీ, లేకపోతే స్కూల్లో స్టూడెంట్స్ ఉంటారు, టీచర్స్ లేకపోవడం కానీ, రకరకాల సమస్యలు ఓవర్కమ్ కావాలని నేను హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్, ఎంపీస్ అందరిని పిలిచి, కలెక్టర్ గారిని కూడా పిలుచుకొని ఒక్కొక్క ఎమ్మెల్యే, ఒక్కొక్క ఎమ్మెల్సీ, ఒక ఎంపీ ఒక్కొక్క ₹1 కోటి ఇస్తే మన స్కూల్స్ బాగా చేసుకోవచ్చు అని చెప్పి లాస్ట్ టైం నేను ఒక ప్రయత్నం చేసిన, అది కొంత సక్సెస్ఫుల్గా జరిగింది. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.